Please subscribe. Please subscribe. ఎస్, నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. చిన్నప్పుడు స్కూల్లో మా తెలుగు మాస్టర్ ఒక మాట చెప్పాడు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడే వెతుక్కోవాలి అని. నేను ఆస్తిని చక్రవర్తిలా బతికే నా బతుకుని పోగొట్టుకుంది నీ వల్ల, కేవలం నీ వల్ల. కాబట్టి మళ్ళీ అవి నీ వల్లే దక్కించుకోవాలనుకున్నాను. నిన్ను విష్ణుబాబాయికి అప్పగిస్తే ఆస్తిలో నాకు వాటా ఇస్తానన్నారు. నీ వల్ల పోయిందాన్ని నీ వల్లే కదా భర్తీ చేసుకోవాల్సింది. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను ఇప్పుడు వచ్చింది నీకోసం కాదు, నాకు ఇస్తానన్న వాటా నేను తీసుకోవడానికి. నువ్వు నన్ను అవమానించావు అమ్ములు, నీ మొగుడు నన్ను కొట్టాడు. అన్నింటికీ కలిపి ఒక్కటే ప్రతీకారం. నిన్ను అడ్డు పెట్టుకుని నేను బాగుపడ్డా. ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు, కానీ నువ్వు ఇంత సలహాలు ఇవ్వడం మానే, వెళ్ళొస్తా. 2 రోజుల్లో చచ్చే మీ అక్క మీదేంట పగ తీర్చుకునేది. ఈలోపు నేను పూర్తి చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందు మీ అక్క తమ్ముళ్ళ పంచాయతీ ఆపండి. సార్, ప్రజ్వల్ ఇక్కడ ఉండడం కుదరదు. మాట వింటే నువ్వు ఆనందంగా ఉంటావనుకున్నాను, కానీ ఒప్పించాలి, నొప్పించకూడదు. ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతావనుకోలేదు. నాతో ఉంటానని నాకు మాట ఇచ్చి నన్ను ఒంటరి ఇక్కడ ఉండాలని ఎక్కడికి వెళ్ళిపోయావు? చెప్పనే లేదు. అన్ని నేనే అనేస్తే అయిపోతుందా? ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్ములు? ఏమైపోయావు? దేని గురించి? బాబాయ్, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? హీరోయిన్ ని కిడ్నాప్ చేశాక ఇంకెవరికి ఫోన్ చేస్తాం? హీరో. బాబాయ్, ఆ విషయంలో నేను మా అక్కని కిడ్నాప్ చేశారన్న విషయం చెప్పు కదా. అంత లేదురా అబ్బాయి, నా డైలాగ్స్ నాకున్నా. ఆంటీని ఇంకా రిక్వెస్ట్ చేయండి సార్. ఇప్పటికే చాలా దిగొచ్చాను. మీ అన్న తండ్రికి ఏంటని నువ్వు పట్టు ఇంకా పెట్టి చేస్తానంటే అవసరం లేదు. హాయ్ హీరో, హౌ ఆర్ యు? ముందు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అరే ఈ పాటికి నువ్వు నీ హీరోయిన్ కోసం తిరిగి అలిసిపోయి ఉంటావని, బాగా టైర్డ్ అయిపోయి ఉంటావని ఎక్స్పెక్ట్ చేశానులే. నేను ఫోన్ చేసింది నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, నీతో తిట్టించుకోవడానికి కాదు. నువ్వెక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. ఆ అమ్ముల్ని నేనే కిడ్నాప్ చేశాను. కిడ్నాప్ అంటే చేతులు వెనక్కి కట్టడాలు, హింసించడాలు అనుకుంటావేమో. అలాంటివేమీ లేవమ్మా.
నీ భార్య క్షేమంగా ఉంది. ముందు నా భార్యను ఎక్కడ దాచావో చెప్పు. రాయ్, ముందు ముందు నేను చెప్పే డైలాగ్స్ అన్ని పూర్తిగా వినో వినో. ఇంకా ఇంకా బ్యాలెన్స్ ఉంది. నీ భార్య నా దగ్గర క్షేమంగా ఉంది. ఆ, అంతే క్షేమంగా ఇంటికి రావాలి. ఆ, అంతే కదా? చెప్పా, రావాలా వద్దా? అంటే 24 గంటల్లో ఆపరేషన్ చెయ్యకపోతే నీ హీరోయిన్ చచ్చిపోతుందని తెలిసే తీసుకొచ్చానమ్మా. మా పోలీసులు ఉతికేది మిమ్మల్ని రా. నీతో ఇంతసేపు రోడ్డు మీద మాట్లాడితే చూసి వాళ్ళు ఏమనుకుంటారు? ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. నీ హీరోయిన్ కి చేసేవే తప్పులు. పూజలు చేయడానికి నువ్వేమైనా భక్తుడువా? దొంగ రాసుకెళ్ళి ఇది ఇప్పుడే చచ్చిపోతుందా ఏంటి? తను పేషెంట్ రా. నీకు నా మీద ఏదైనా కోపం ఉంటే నాతో తెలుసుకో ప్లీజ్. నీ బాబాని చూసుకోవడానికి అమ్ముల్ని వదిలే. నా అమ్ముల్ని వదిలేరా. నేను మాత్రం పోలీస్ ఆఫీసర్లా కనిపించట్లేదా? నేను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్ కాకపోతే అమెరికా తీసుకెళ్ళిపోరా. నాకెందుకురా? ముందు నేను చెప్పేది వినో. అమ్ములకి ఏదైనా జరిగితే నిన్ను మాత్రం బతకనివ్వరా నేను. నేను చెప్పేది వినరా. వినో. ఇప్పుడు నువ్వు టైం వేస్ట్ చేస్తే నష్టపోయేది నువ్వే. నువ్వు క్రిమినల్విరా. నిన్నెలా వదిలేస్తాను? ఇప్పుడు నీ ఫోన్ కి ఓ లొకేషన్ షేర్ చేస్తా. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళు. అక్కడ నీ మరదలు సరయు ఉంటుంది. అదే నా కూతురు ఉంటుందా? దాని మెళ్ళో తాడి కట్టు. ఓ సెల్ఫీ నాకు పంపించరా. అప్పుడు నేనే స్వయంగా అమ్ముల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తా. ఏంట్రా బెదిరిస్తున్నావా? అంకేత్, ఇప్పుడు నేనెక్కడున్నానో కనిపెట్టి నీ భార్యని పట్టుకునే లోపు నీ భార్య చచ్చిపోతుందిరా. పోనీ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పినా నేను పోలీసులకు లొంగిపోతాను. కానీ 24 గంటల వరకు నీ భార్యని ఈ రాజమండ్రిలో ఎక్కడ దాచానో చెప్పను చెప్పను చెప్పను. అప్పుడు నీకు దొరికేది నీ భార్య శవమేరా. శవమే. ఇది గుర్తుపెట్టుకో. త్వరగా త్వరగా నేను చెప్పే ప్లేస్ కి వస్తే మంచిదే. తర్వాత నీ ఇష్టం రా. నీ ఇష్టం. వాడి బాధలో వాడుంటే బాగుందా బాగా అయ్యిందా అని అడిగితే వాడే చెప్తాడు. ఇప్పుడు వస్తాడు నా దారిలో. మర్యాదగా చెప్తే ఎవ్వడూ వినడు కదా. అంకి సరైన తాను కడతాడా? పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం రా. అమ్ములు ఏమైందో మనకు వెంటనే తెలుస్తుంది. అంతేగా అన్నయ్య ఒప్పుకున్నాడు కాబట్టి అమ్ములు కోపంతో బాధతోనూ కనిపించకుండా వెళ్ళిపోయాడు. అమ్ముల్ని కిడ్నాప్ చేశారు.
అమూల్ని కిడ్నాప్ చేయడం ఏంటల్లుడు? ఇప్పటికైనా ఎవరన్నా కోడలు కిడ్నాప్ చేసింది? విష్ణు మావయ్య. ఓ దేవుడా, సరియు మెళ్ళలో తాళి కడితేనే వీడు మా దగ్గర వదిలిపెడతానంటున్నాడు. ఏగ కూడా వాళ్ళకుండా చూసుకుంటాం. లేకపోతే అమ్ముల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. సెక్యూరిటీ కావాలి. ఒరే చిన్నయ్య, ఆగరా. నన్ను ఆపద్దమ్మా. నా కూతుర్ని ఎత్తుకెళ్ళిన ఆ విష్ణుగాడి తల నరికి ఆ తలతోనే ఇంటికి వస్తాను. ఏమండి, మీరు ఇలా ఆవేశపడితే ఆ విష్ణు తన దగ్గర ఉన్న మన అమ్మాయిని ఏమైనా చేస్తాడేమోనండి. ఇంకా ఏంటి వాడు చేసేది? ఇన్ని రోజులు వాడేం చేసినా చేతులు కట్టుకుని కూర్చుంది నా కూతురు గురించి ఆలోచించే. అలాంటిది ఈ రోజు వాడు నా కూతురి జోలికే వచ్చాడు. వాడిని వదిలిపెట్ట నిలవేని ఈ రోజు వాడిని నరుకుతాను. ఏమండి, ఆగండి. మావయ్య ప్లీజ్. అమ్ములు అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉంది. మనం ఇక్కడ ఆవేశపడితే ఇంటికి ఈ మాత్రం అమ్ములు ప్రాణాలకే ప్రమాదం. కాఫీ తెస్తాను, ఉండండి. అంటే వాడు నా కూతుర్ని ఎత్తుకుపోయాడని తెలిసినా మౌనంగా ఉండమంటావా? మావయ్య, ఇంతకు రెండింతల కోపం నాకు ఉంది. వాడు చేసిన పనికి కసిగా నరకాలం ఉంది. కానీ అలా చేస్తే మన అమ్ములు మనకు దక్కుతుందా? పదరా, పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం. వద్దమ్మా, 24 గంటల్లో అమ్ములకి ఆపరేషన్ చేయించకపోతే అమ్ములు బతకదు. మనకున్న ఈ తక్కువ టైంలో అమ్ముల్ని ఎంత తొందరగా పట్టుకుంటే అంత మంచిది. నేను చెప్పింది దానికి ఏం చేయాలో ప్రజ్వల్ని ఇంట్లో నేను ఉన్నది ప్లాన్ చేసే చెప్తాను. ఉద్దేశం ఉంటే ఓకే. దయచేసి లేకపోతే నో అందరూ వినాలి. ఏదో ఒకటి చెప్పాలి కదా. అమ్ములు క్షేమంగా బయటపడిన తర్వాత సైలెంట్గా ఉంటే నేనేమనుకోవాలి? అప్పుడు చెప్దాం వాడి సంగతి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. ఆంటీని ఇంకా రిక్వెస్ట్ చేయండి సార్. ఇప్పటికే చాలా దిగొచ్చాను. ఇంకా పెళ్లి చేస్తానంటే అవసరం లేదు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాం. మావయ్య గారు, మనకి ఎక్కువ టైం లేదు. ప్లీజ్ మీరు త్వరగా వెళ్ళండి. హలో పూజ, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలాగే ఆంటీ. ఒప్పించినందుకు సార్, ఒప్పుకున్నందుకు మీకు ఎంతకాలం కూడా నేను అనుకోను. నువ్వు ఇప్పుడు వెంటనే బయలుదేరొచ్చే. అలాగే ఆంటీ. సరిగా డ్యూటీ చేయకుండా నువ్వే బాబాయ్, నా పని అయిపోయింది. నా వాటా ఆస్తి పేపర్స్ నాకు ఇస్తే నేను హ్యాపీగా వెళ్ళిపోతాను. నా కూతురి మెళ్ళలో తాళి కట్టనీరా. నీ గురించి నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ ఏమేటకు బాబాయ్? నేను మా అక్కని తీసుకురావాలి అన్నావు, తీసుకొచ్చాను. ఇక్కడితో మనం మాట్లాడుకున్న డీల్ అయిపోయింది కదా. తర్వాత వాళ్ళని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. చూస్తుంటే నాకు రావాల్సిన 25% వాటా నాకు ఇచ్చేస్తే చాలు. అలాగని నిన్ను ఇచ్చడానికి ఇక్కడికి రాలేదు. 25%? జనాలు అనుకుంటున్నది ఇవ్వకపోతే అబద్ధాలను నిరూపించడానికి అవకాశంగా భావించి ఏంటి బాబాయ్ మాట మారుస్తున్నావు? అందరికీ హ్యాండ్ ఇచ్చినట్టు నాకు హ్యాండ్ ఇవ్వాలనుకుంటే నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ఏంట్రా గొంతులేస్తోంది? గొంతే కాదు, నాకు ఇస్తానన్నది ఇవ్వకపోతే చెయ్యి కూడా లేస్తుంది. రాయ్! వేరే చెప్పాలనుకుంటున్నావా? సార్, నా ముందు వంగి ఉన్నంత వరకే రాను. ఇక్కడ ఉండడం కుదరదు. ఏంటి, నీ తమ్ముడిని కొట్టానని నువ్వు వచ్చావా? ఏయ్, నువ్వు తప్పుకో.
నువ్విచ్చే ఆస్తి కోసం ఆశపడే సొంత వాళ్ళకు కూడా ద్రోహం చేసింది. మర్యాదగా నా మాట నాకు ఇచ్చేసే బాబాయ్. ఆవిడ ఫీల్ అయిందని రేయ్ చక్రి, ఇక్కడ ఉండాలని ఉంచమని నా సొంత మేనల్లుండి చెప్పనే లేదు. నా సొంత చెల్లెల్నే మోసం చేసిన వాడిగా నా శత్రువు కొడుకువి. నీకెలా న్యాయం చేస్తాననుకున్నావురా? సరే అన్నారు. ఇష్టపడుతున్నారు దేని గురించి? నేను నీ కాళ్ళు కడిగితే మీ నాన్న తలగరేశాడు. వేరేలా అనుకోను. నా కొడుకంత గొప్పవాడు లేడు అని వాడు పొంగిపోయాడు. రేయ్, ఆ రోజే అనుకున్నారా నీ చేత్తోనే నీ కొంపకి నిప్పు పెట్టించాలని? ఆ, ఆంటీని ఇంకా రిక్వెస్ట్ చేయండి సార్. ఇప్పుడు నిన్నడ్డు పెట్టుకొని మీ అక్కని చంపడానికి ప్లాన్ చేశాను. ఇంకా పెళ్లి చేస్తానంటే అవసరం లేదు. మీ అక్కని కిడ్నాప్ చేసింది నువ్వు కాబట్టి అమ్ముల్ని చంపిన నేరం నీ మీద పడుతుంది. అక్కడ నా కూతురుకి పెళ్ళవుతుంది. ఆ తర్వాత అమ్ములు చేస్తుంది. ప్రజల్ని ఇంటికి తీసుకురండి. తను ఇక్కడ ఉంటేనే నువ్వు మంచిది. నువ్వు జైలుకి వెళ్తావు. అలాగే లెక్క సరిగ్గా సరిపోయిందా నా కొడుక? లేక ఒప్పించినందుకు సార్కి ఒప్పుకున్నందుకు ఇంకా మీకు- బ్యాలెన్స్ చెయ్యాలా? అంతవరకు నువ్వు బతికుంటేనే కదరా. చచ్చిపోవలసిన దానివి నువ్వెందుకు వచ్చావు మధ్యలో? ఛే! ఏయ్! నా కాలరే పట్టుకుంటావరా? ఏయ్! అమ్మా! అమ్మా! ఏయ్! అమ్మంటుండే! నువ్వేంటి నీ చావు కింద ఆరాటపడుతున్నావు? ప్రజల్ని ఇంటికి అవును! తీసుకురండి. తను ఇక్కడ ఉంటేనే మంచిది. Yes. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉందండి. అలాగే ఆంటీ. ఒప్పించినందుకు సార్కి ఒప్పుకున్నందుకు మీకు థ్యాంక్స్. అమ్ములు! అమలు కానీ తను ఇన్స్టిట్యూట్ దగ్గర అమలు లోపల అడిగితే క్లాస్ అమలు! వెళ్ళిపోయిందని చెప్పారు. అసలు బయలుదేరితే ఏంటి మరి? ఎక్కడికి వెళ్ళినట్టు? మాతో చాలా కాలం తర్వాత మళ్ళీ మంగళగిరికి వచ్చాడు కదమ్మా. తను గతంలో చాలా మందికి అన్యాయం చేశాడంటారు. అందులో ఎవరి కడుపు కాలిందో. ఇంకా మళ్ళీ మంగళగిరికి వచ్చాడు కదమ్మా. తను గతంలో చాలా మందికి అమలు! అన్యాయం చేశాడంటారు. అందులో ఎవరి కడుపు కాలిందో. ఇంకా మళ్ళీ మంగళగిరికి వచ్చాడు కదమ్మా. తను గతంలో అమలు! మందికి అన్యాయం చేశాడంటారు. అందులో ఎవరి కడుపు కాలిందో. ఇంకా మళ్ళీ మంగళగిరికి వచ్చాడు కదమ్మా. ఏయ్! తన గతంలో చాలా మందికి అన్యాయం చేశాడంటారు. అందులో ఎవరి కడుపు కాలిందో. రాధకేం జరగదు.